ఎమ్మెల్యే గారు చెట్టికాడకు వస్తున్నారంట, మన సర్పంచ్ గారు చెప్పారు. తర్వాత ఎందుకు పద. అబ్బా నేను రానురా, నువ్వు తినాలా? ఓరే నీ పాసు గాల, తర్వాత ఎందుకు గానీ పద. పాప నువ్వు కూడా పదమ్మా, పద. అరే పారా నువ్వు, పద పద. అందరికీ నమస్కారం. ఏ సుధాకర్, బాగున్నావా? బాగున్నాను సారు. పాప ఎలా ఉన్నావమ్మా? చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. ఏం తాత ఎలాగున్నావు? పెన్షన్ వస్తుంది కదా? వస్తుందయ్యా. ఏం మాస్టారు ఈ మధ్య రిటైర్ అయినారంట కదా? అవునండి. ఎమ్మెల్యే గారు మీరొస్తారని ముందే తెలుసుంటే. ఏమి తెలుసుంటే బ్యానర్లు కట్టి టపాసులు పిలిచేవారా? అయినా మీరంతా నా ఆత్మీయులే. నానే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ముందుగా చెప్పేదే ఉందమ్మా. అది కాదయ్యా. మీ అభిమానం నాకు తెలుసులేమ్మా. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా మీకు? మీతో కలిసి రాఖీ పండుగ జరుపుకునేదానికి వచ్చాను. మీకందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అంతేకాదు, ఈ చెట్టుకు కూడా రాఖీ కట్టాలని వచ్చాను. ఏంది? అదేంటి సారు, చెట్టుకి రాఖీ కట్టమేంటి? ఎక్కడైనా చెల్లెళ్ళు అన్నలకు కడతారు గాని. తమ్ముడు, నువ్వన్నది కూడా కరెక్టే. నేను మీకు రక్ష, మీరందరూ నాకు రక్ష. మనందరం ఈ చెట్లకు రక్ష. రక్షణగా ఉండే ఏ బంధమైనా రక్షాబంధన. అందుకే మనం మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో కూడా బంధాన్ని పెంపొందించుకోవాలి. ఆ బంధాన్ని కాపాడుకుంటేనే చెట్లు ముందు తరానికి కూడా ఊపిరినిస్తాయి. కాబట్టి చెట్టును నరకటం మనిషిని చంపటం కన్నా నేరమని, ఎవరైనా పర్యావరణానికి నష్టం కలిగిస్తే అది క్షమించరాని నేరం. అందుకే పర్యావరణ సంరక్షణే మనకు శ్రీరామ రక్ష. రండి అందరం కలిసి చెట్టుకు రాఖీ కడదాం. అందరికీ నమస్కారం. వెళ్ళొస్తా.